ఇంత గొప్ప స్కీమ్ తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనం ఒకసారి అభినందనలు తెలియజేయాలి. దాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం నేను చాలాసార్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్తుంటాను. ఎప్పుడు పోయినా ఈ భూభారతి కోసమే రివ్యూలు మంచి మేధావులతో ఆలోచనలు తీసుకొని ఆయనకు సహకరించిన ఈ భూభారతి చట్టానికి సహకరించి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తయారు చేసిన ఆ రెవెన్యూ అధికారులకు కూడా మనం ఒకసారి అభినందనలు చేసి తప్పట్లు కొట్టాలి. దాంతో పాటు ఈ రాబోయే రోజులలో ఇట్లా మనం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న మన ప్రభుత్వం ఈ మధ్యలోనే మన ఉగాది పండుగ రోజు మన వాళ్ళకందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3,10,00,000 మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున చారిత్రాత్మక నిర్ణయం భారతదేశం లెక్క లేదు. అందరికీ హైదరాబాద్ లో జూబ్లీస్ ఉండేటోళ్ళు, బంజారాస్ ఉండేటోళ్ళు, మాదాపూర్ ఉండేటోళ్ళు, హైటెక్ సిటీలు ఉండేటోళ్ళు, ఈ గర్భూలు ఉన్న సేట్లు, వరపర్తులు ఉన్న సేట్లు, శ్రీమంతులు తినే సన్న బియ్యం మనందరికీ తెలంగాణ బీద ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంత ఇబ్బంది మేము ఎంత న్యాయం చేయాలనుకున్నా కూడా మేము చేయలేకపోయేది. కానీ ఇప్పుడున్న చట్టంలో క్లియర్ గా ఒక అప్పీల్ ప్రొవిజన్ అనేది ఉంది. అంటే ఒకవేళ తహసీల్దార్ కనుక ఇలా ఏమన్నా తప్పు చేస్తే వారి పైన ఉన్న అధికారి ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి ఆ ఇద్దరు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు, మాకు తెలియకుండా ఇది చేసినారు, ఇదిగోండి మా నాన్నగారే మాకు తెలియకుండా భూమి వాళ్ళకి వెళ్ళిపోయింది, దయచేసి న్యాయం చేయండి అంటే ఆర్డీఓ గారు ఒక కోడ్ కండక్ట్ చేసి అందరినీ పిలిచి వాళ్ళ వర్జన్ విని యువతల వాళ్ళ వర్జన్ విని ఫైనల్ ఒక తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఆర్డీఓ గారు